నేతపై వాటర్ బాటిల్ తో దాడి చేసిన బీఆర్ఎస్ మహిళ ఎమ్మెల్యే. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో తీవ్ర వాగ్వాదం. మంగళగిరిలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో మంత్రి లోకేష్. స్వర్ణకారులకు సైతం ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం. బీసీ రిజర్వేషన్ల కోసం తుది వరకు పోరాడతామన్న పొన్నం ప్రభాకర్. ముస్లింల పేరుతో అడ్డుకోవడం సరికాదని వ్యాఖ్య. తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు వెల్లడించిన ఐఎండీ అధికారులు. రణరంగంగా మారిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక. పులివెందుల వైసీపీ కుటుంబానికి అడ్డా అన్న కేతిరెడ్డి. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ ప్రభుత్వ కార్యక్రమం రసాభాసగా మారింది. రేషన్ కార్డుల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన సభలో అధికార విపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్దం తీవ్ర స్థాయికి చేరింది. ఏకంగా అదనపు కలెక్టర్ చూస్తుండగానే ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి కాంగ్రెస్ నియోజకవర్గం ఇన్ఛార్జి శ్యామ్ నాయక్ పై వాటర్ బాటిళ్లు విసిరే వరకు పరిస్థితి వెళ్లింది. ఈ ఘటనతో సభా ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నాడు మంగళగిరిలో ఏర్పాటు చేసిన వేడుకల్లో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కళాకారుల నైపుణ్యానికి సెల్యూట్ చేస్తున్నానన్నారు. తాను ఎవరికైనా కలిసినప్పుడు బహుమతిగా ఇవ్వాల్సి వస్తే మంగళగిరి చేనేత వస్త్రాలని అందిస్తానని, తద్వారా వాటి ఖ్యాతిని మరింత పెంచుతానని హామీ ఇచ్చారు. 53,000 కాదు, 91,413 మెజార్టీతో నన్ను గెలిపించి శాసనసభకు మీరు పంపించారు. సార్, యువగలం పాదయాత్రలో ప్రొద్దటూరు కానివ్వండి, ధర్మవరం, మంగళగిరి, పాడలో నేను చేనేత సోదరుల్ని నేరుగా కలుసుకున్నా. వాళ్ళ పడుతున్న ఇబ్బందులు నేరుగా నేను తెలుసుకుంటాం జరిగింది. ఆనాడు ఇట్లనే ఒక మీటింగ్ పెట్టుకుని చేనేత సోదరులు చెప్పా, చేనేత సోదరులు నేను దత్తకు తీసుకుంటున్నానని. కొంతమంది ఎగతాళి చేశారు, కొంతమంది కించపరిచే విధంగా మాట్లాడారు. కానీ నా ఆలోచన ఒక్కటి, చేనేత రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి, వాళ్ళ ఆదాయం రెట్టింపు చేయాలి. ఆ లక్ష్యం పెట్టుకుని నేను దత్తగా తీసుకుంటానని ఆనాడు చెప్పాను. ప్రభుత్వ స్కీమ్స్ తో పాటు డిజైన్లు కానివ్వండి, మోడర్న్ కలర్స్, స్కిల్లింగ్, మార్కెట్ లింకేజ్, ప్రమోషన్ ఇవన్నీ చాలా అవసరం. అందుకే నేను మంగళగిరి కళాకారుల చేనేత కళాకారు వస్త్రాల్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాం. బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లాలకు చెందిన ముఖ్య నేతలు హాజరయ్యారు. ధర్నా శిబిరానికి ఢిల్లీలోని పలువురు పార్టీ పెద్దలు తరలివచ్చారు. కాసేపటి క్రితం ఢిల్లీలో మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ దానికి కాలంటం పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంటుకు సంబంధించిన ప్రజలు మిమ్మల్ని గమనిస్తలేరా? ఎందుకు ఈ విధంగా బలహీన వర్గాలకు సంబంధించిన నోటి కార్డు కూడును ఎత్తగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు? మీరు అన్న ఈరోజు మార్నింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో
ఇది మాకు సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వం అనడం జరిగింది. కేంద్ర మంత్రిగా నేను మీకు ఒక లెక్క రాస్తా ఉన్నా, లిఖితపూర్వకంగా రాష్ట్ర మంత్రిగా, బలహీన వర్గాల బిడ్డగా, బలహీన వర్గాల శాఖ పక్షాన మీరు మాట్లాడినటువంటి మాటకు లిఖితపూర్వకంగా ఇది మా పరిధి కాదు, రాష్ట్రంలో మీరే చేసుకోండి, మీరే ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పిన మాట ఉందో అదొక లిఖితపూర్వకంగా ఇవ్వండి. మీ దగ్గరికి జోలే పట్టుకొని వచ్చే ప్రశ్నే లేదు. మా ప్రభుత్వంకు చిత్తశుద్ధి ఉన్నది, మా ప్రభుత్వంకు బాధ్యత ఉన్నది. మేము కామారెడ్డి డిక్లరేషన్ మొదలుకుంటే నిన్నటి జంతర్ మంతర్ దాకా ఏ కార్యక్రమమైనా చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా శాసనసభలను గౌరవిస్తూ, అధికార వ్యవస్థ, ఐఏఎస్ వ్యవస్థను గౌరవిస్తూ ఇలా మేము కార్యక్రమం తీసుకున్నాం. మా అతిథి రాహుల్ గాంధీ గారు, మా అతిథి సరే ఖార్గే గారు అంటే నాకు ఐడియా లేదు. మల్లురావు గారు మీరు ఆ ప్రశ్న బరాబర్ అడగచ్చు. నాకు తెలిసి మా నాయకత్వానికి అందరికీ రాహుల్ గాంధీ గారు వస్తున్నారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలు జోరందుకునున్నాయి. నేటి నుంచి రానున్న 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ తెలంగాణలోని యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, వనపర్తి, జోగులాంబ, గద్వాల, మహబూబానగర్, నాగర్ కర్నూల్ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వెస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు ఈ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా గాలులు 35 నుండి 45 కిలోమీటర్ల వేగంతో, గస్టింగ్ టు 55 కిలోమీటర్ల వేగంతో కోస్తా వెంబడి వీచే అవకాశం ఉంది. ఫిషర్మెన్కి వార్నింగ్స్ ఏం లేవు, కానీ జాగ్రత్తగా ఉండమని వాళ్ళని హెచ్చరిస్తున్నాను. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక రణరంగాన్ని తలపిస్తోంది. ఇప్పటికే బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. ఒకే ఒక్క జెడ్పీటీసీ స్థానానికి ఏకంగా 11 మంది పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేతిరెడ్డి ఇవాళ పులివెందులలో మీడియాతో మాట్లాడుతూ జెడ్పీటీసీ ఎన్నికను తాము అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని తెలిపారు. వైఎస్ కుటుంబానికి పులివెందుల అడ్డా అని అభివర్ణించారు. గెలవలేమనుకున్నప్పుడే దాడులు అనే దాని మీద ఒక ఆప్షన్ కిందకి తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ చేయలేకపోవడం వల్లతోనే ఈ విధమైన గొడవలు జరుగుతున్నాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. కావాలని ఏరి కోరి వాళ్ళ రాజకీయ పబ్బం ఎక్కడైతే గడుస్తుందనుకుంటున్నారో, లేదా 1-2 చోట్ల ఎన్నికలు జరిపి తద్వారా ప్రజల్లో సన్నగిల్లుతున్న లేదా ప్రజల్లో మసకబారుతున్నటువంటి తమ ప్రభుత్వం యొక్క పలుకుబడిని పిల్లి మొగ్గలేసి నిలబెట్టుకోవాలనేటువంటి తంతులో భాగంగా రాష్ట్రంలో పదుల సంఖ్యలో ఖాళీలున్నప్పటికీ కూడా పులివెందుల జెడ్పీటీసీని మాత్రం ఎన్నుకుని దాన్ని బై ఎలక్షన్కి తీసుకొచ్చి నామినేషన్ల కట్టడి దగ్గర నుంచి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పులివెందుల జెడ్పీటీసీ మరణిస్తే ఆ మరణించిన ఆయన కుటుంబ సభ్యుల్ని మేము పోటీకి పెడితే ఇవాళ తెలుగుదేశం పార్టీ నామినేషన్ వేయకుండా అడ్డుకోవటం, నామినేషన్ అడ్డుకున్న దాన్ని కూడా అధిగమించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామినేషన్ దాఖలు చేయటం, దాఖలు చేసినటువంటి మరుసటి రోజు నుంచి కూడా చుట్టుపక్కల జిల్లాల నుంచి లేదా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రౌడీల్ని, ముఠా నాయకుల్ని పోగేసుకు తీసుకొచ్చి వాళ్ళ కడపలో కేవలం పులివెందుల జెడ్పీటీసీ 10,000 మంది ఓటేసేటువంటి 5 మేజర్ పంచాయతీలు ఉన్నటువంటి పులివెందుల రూరల్ మండలంలో 10,000 మంది ఓటు చేసేటువంటి మరొక సుమారుగా 11 మాసాలు
13 మాసాలు ఉన్నటువంటి అంటే పదవీ కాలం ఉన్నటువంటి జెడ్పీటీసీ ఎన్నికని ఏర్పాటు చేసి ఏ రకంగా తంతు కొనసాగిస్తానో చూస్తున్నాం. ఇవాళ మనం సినిమాల్లో చూసుంటాం, చంద్రబాబు నాయుడు చేసేటువంటి ఈ అకృత్యాలన్నీ కూడా ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఆచరిస్తున్నటువంటి ఈ అకృత్యాలన్నీ సినిమాల్లో మాత్రమే మనం చూసుంటాం. ఇవాళ ఈ సమాజానికి మరీ ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారు నేర్పిస్తున్నాడు. ఇవాళ జరిగిన తంతు చూస్తే రమేష్ యాదవ్ అనేటువంటి ఒక వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ, కడప జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, అలాగే గ్రామంలో లేకుండా బూత్ ఏజెంట్లుగా కూడా ఎవరిని లేకుండా మొత్తం గుద్దుకుని ఈ 10,000 ఓటర్స్ ఓటు వేసేటువంటి వాళ్ళని ఓట్లన్నీ కూడా వాళ్లే గుద్దుకుని తద్వారా పులివెందుల్లో మేమేదో గెలిచామని జబ్బలు జరుగుతుంటాకి ఈ తప్పుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ గూండా రాజ్యాన్ని అలవాటు చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇవాళ తెలుగుదేశం వాళ్ళు ఎవడెవడైతే తెలుగుదేశం వాళ్ళు ఇవాళ ఈ కారులు ఎక్కి అధికార మదంతో మీరు కత్తులతో హింసతో ఈ రకంగా దాడులు చేసే పరిస్థితి పులివెందుల్లో ఉంటే ఇల్లలకగానే పండగ కాదు, రేపు జగన్ వచ్చిన తర్వాత మీ కర్మ ఏంటో కూడా ఆలోచించుకోమని వాళ్ళే. రాజకీయం మాట్లాడుతున్నారా మీరు? మీ డ్యూటీ ఇది. ఇక్కడ ప్రాణాలు మానాలు ఆస్తులు కాపాడుతున్న బాధ్యత మీది. దాన్ని పక్కన పెట్టి రాజకీయ స్పీచ్ ఇస్తారా మీరు? ఇప్పుడు అడిగితే ఏంటండి? ఏపీ సీఎం చంద్రబాబుకు గురుదక్షిణగా గోదావరి జలాలను బనకచెర్లకు తరలిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన ఇవాళ నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి మేడిగడ్డ పడావు పెట్టాడని, బనకచెర్లకు నీళ్లు గురుదక్షిణగా పంపించాడని విమర్శించారు. బేసిన్ మీద ఒక 500 టీఎంసీలు, గోదావరి బేసిన్ మీద దాదాపు ఒక 1000 టీఎంసీలకు మీరు బ్లాంకెట్ ఎన్ఓసి ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులైనా కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కేసీఆర్ గారు గోదావరి నదిలో మాకు 963 టీఎంసీల నీళ్లు కేటాయించారు. అయితే దీని తర్వాత కూడా 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కలు చెబుతున్నాయి. ఆ 3000 టీఎంసీల్లో కూడా ఇదే ప్రోరాటా ప్రకారంగా మాకు 1950 టీఎంసీల నీళ్లు కావాలి. 1950 టీఎంసీలు మాకు కావాలి గోదావరిలో. ఎందుకంటే మా హైదరాబాద్ నగరం 1 కోటి జనాభా ఉంది, 30 లక్షల మంది మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు. హైదరాబాద్లో పారిశ్రామిక అవసరాలు, తాగునీటి అవసరాలు, భవిష్యత్ అవసరాల దృష్ట్యా గోదావరిలో 1950 టీఎంసీల నీళ్లు ఈ 3000లో మా వాటా. ఈ 3000 సముద్రంలో కలిసే దాంట్లో మా లెక్క 1950 టీఎంసీల నీళ్లు ఇవి మాకు ఇవ్వాలి అని కేంద్ర జలవనరుల శాఖకు ఆనాడు కేసీఆర్ గారు రాసిండ్రు. అంటే ఇప్పుడు మనకు వస్తున్న 968 కాక మరో 1950 మా లెక్క అని కేసీఆర్ చెప్పిండు. ప్రస్తుత వివాహాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భారతీయ వివాహ వ్యవస్థలో వస్తున్న మార్పులపై ఆవేదన వ్యక్తం చేశారు. మన కుటుంబ వివాహ వ్యవస్థను చూసి ప్రపంచ దేశాలు గౌరవిస్తాయని అన్నారు. వివాహాల్లో కూడా మనం చూస్తున్నాం, రాజకీయంలో ఇతరులు కలుపుకునే పరిస్థితి టీం తగ్గిపోతా ఉంది. అన్నదమ్ముడు సరిగ్గా ఉండడం పరిస్థితి తయారవుతుంది వాళ్ళ. అలాగే వివాహాల్లో కూడా మనం చూస్తున్నాం, ఈ మధ్య విడాకులు ఎక్కువైపోయి వాళ్ళిద్దరికి కెమిస్ట్రీ కుదరలేదట అని. ఫిజిక్స్ చూసి పెళ్లి చేసుకున్నప్పుడు కెమిస్ట్రీ కుదరలేదని తర్వాత విడిపోతామని చెప్పిన కారణం చెప్పడమే నాకైతే అర్థం కావడం. ఇది మంచిది కాదు. ప్రపంచంలో భారతదేశానికి గౌరవం తెలుసా? మన కుటుంబ వ్యవస్థ చూసి, మన వివాహ వ్యవస్థ చూసి అందరూ గర్విస్తూ ఉంటారు. ఆ పద్ధతులు, ఆ సాంప్రదాయాలు ఉండాలని చెప్పండి. దాన్ని మనం గర్వించుకోవాలి. దాన్ని మనం అందరం కూడా. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ విచారణ తర్వాత విజయ్ దేవరకొండ పెద్ద యాక్షన్ చేశాడన్నారు. చేసిన తప్పును ఒప్పుకోకుండా లీగల్ అని మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ్ ప్రమోట్ చేసిన యాప్స్ తెలుగు రాష్ట్రాల్లో బ్యాన్ అయ్యిందన్నారు. ఆ యాప్స్ ప్రమోట్ చేసినందుకు అరెస్ట్ చేయాలని అన్నారు. బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ వేరు వేరని విజయ్
విజయ్ దేవరకొండ అంటున్నాడని అవి రెండు ఒకటేనని ప్రభుత్వానికి నిరూపించానని చెప్పారు. విజయ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. To the Honorable Prime Minister of India Narendra Modi ji and Honorable Home Minister Amit Shah ji, what happened yesterday August 2nd 2025 in Delhi, right in front of the park hotel where I'm staying, when I was going to just have lunch, shocking. Look at these goons. Pictures. The auto driver and 4 autos and a car blocked me, tried to kidnap me, rush me, misguiding me. I was trying to avoid, and my assistant is right there with me. I'm helping Nimisha Priya Kerala. ఇప్పుడు మీ ఛానళ్లలో హెడ్లైన్స్ స్క్రోలింగ్లో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్లో నాకు పిలిచారని స్క్రోలింగ్ నడుస్తుంటుంది, హెడ్లైన్స్ నడుస్తుంటుంది నాకు తెలుసు. కానీ ఫస్ట్ దాన్ని గేమింగ్ యాప్స్ క్లారిఫికేషన్ గురించి విజయ్ దేవరకొండని పిలిచారు అని ఫస్ట్ ఆ హెడ్లైన్ మీరు నా గురించి మార్చాలి. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ఇన్వెస్టిగేషన్ తప్పకుండా నడుస్తుంది. కానీ మనని పిలిచింది వాళ్ళకు కూడా తెలియదు మన పేరు ఎందుకు వచ్చిందో. బట్ మన పేరు వచ్చినందుకు వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళు డెలిజెన్స్ తీసుకోవాలి. మనం చేసింది గేమింగ్ యాప్స్కి ఎండోర్స్మెంట్. గేమింగ్ యాప్కి బెట్టింగ్ యాప్కి అసలు సంబంధమే లేదు. గేమింగ్ యాప్స్ అనేటివి completely legal, recognized by the government, licensed as a business. వాళ్ళకి జిఎస్టీలు, టీడీఎస్లు, కంపెనీలు, ఇట్స్ ఫుల్లీ రిజిస్టర్డ్, రికగ్నైజ్డ్ బై సుప్రీం కోర్ట్ అండ్ వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్. అది గేమింగ్ యాప్. అటువంటిది A23. ఇప్పుడు క్విక్గా డౌట్ ఉన్న వాళ్ళకి క్విక్గా మీరు గూగుల్లోకి వెళ్ళి టాప్ గేమింగ్ యాప్స్ అని కొడితే కొన్ని వస్తాయి A23తో సహా. My 11 Circle, Dream 11, NPL, Zupi, ఇట్లాంటివి కొన్ని వస్తాయి. ఇవన్నీ రిజిస్టర్డ్ గేమింగ్ యాప్స్. ఇవన్నీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, ఆమె భర్త నేడు కడప ఎస్పీ అశోక్ కుమార్ ను కలిశారు. వివేక హత్య కేసులో తాజా పరిణామాలను ఎస్పీకి వీరు వివరించారు. హత్య కేసులో నిందితుల బెయిల్ రద్దుకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో ఎస్పీని వీరు కలిశారు. అనంతరం మీడియాతో సునీత మాట్లాడుతూ జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా గత 2 రోజులుగా పులివెందులలో జరుగుతున్న ఘటనలను చూస్తుంటే తన తండ్రి వివేక హత్య గుర్తొస్తోందని అన్నారు. గొడ్డలి వేటుతో వివేకాను చంపి గుండెపోటు అని చెప్పారని మండిపడ్డారు. వివేక హత్య కేసుపై గత 6 ఏళ్లుగా పోరాడుతున్నానని సునీత చెప్పారు. ఇది న్యాయమా? ఇంకా ఎన్ని రోజులు పోరాడాలి? ఈరోజు ఎస్పీ గారితో ఇదే ఆవేదన వ్యక్తం చేశాను. ఎట్లా మనకి మన కడపకి పులివెందులకి ప్రశాంతంగా బ్రతకాలంటే ఎట్లా? రేపు వైఎస్ వివేకానందరెడ్డి గారి బర్త్డే జయంతి కని వస్తున్నాను. ఈరోజు పొద్దున్న అమ్మ ఫోన్ చేస్తుంది నాకు, భయపడుతుంది. పాప నువ్వు ఇక్కడ రావద్దు, ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి, నీకేమన్నా అవుతుందేమో అని భయం వేస్తుంది. న్యాయం కోసం పోరాడేటప్పుడు భయపడాలనా, తప్పు చేస్తే భయపడాలనా? ఎట్లా ఉండాలి? మన సమాజం ఎట్లా ఉండాలి? న్యాయం కోసం పోరాడేదానికి పక్కన సెక్యూరిటీ పెట్టుకొని తిరగాలనా? ఎందుకు భయపడాలి? ఎవరి కోసం ఎందుకు భయపడాల్సిన సిచ్యువేషన్ ఎందుకు రావాలి? తప్పు చేసిన వాళ్ళు జైల్లో ఉంటే ఈ సిచ్యువేషన్ రాదు. అగ్రనటుడు చిరంజీవిపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఆరోపణలు సహజమేనని, అయితే మాట్లాడే ముందు చిరంజీవి విజ్ఞతతో మాట్లాడాలని అన్నారు. గతంలో తాను చిరంజీవి గురించి మాట్లాడానని, ఆ వ్యాఖ్యలను అప్పుడే వెనక్కి తీసుకున్నానని చెప్పారు. అయితే ఆ వీడియోలను ఇప్పుడు వైరల్ చేస్తూ తనను బద్నాం చేయడం సరికాదని అన్నారు.
వాళ్ళకి అప్పగిస్తే పులి మేకను అప్పగించేటే కదా. మీరు చర్చించాల్సిందంటే కార్మిక వర్గానికి పనిచేసే వాళ్ళు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, వాళ్ళ ప్రతినిధులు ఉన్నారు, వాళ్ళ ఆఫీస్ బేరర్స్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి పరిష్కారం చేయకుండా మేకలు తినే వాళ్ళకి. నిన్న ఒక ఈవెంట్ లో మాట్లాడారు పర్టికులర్ గా, పాత వీడియో కాదు, నిన్న ఒక ఈవెంట్ లో మాట్లాడారు పర్టికులర్ గా. కొంతమంది నన్ను విమర్శలు చేస్తున్నారు, నా మంచి వారికి సమాధానాలు అంటూ కూడా చెప్పారు. వారి మంచో ఏందో నాకు అవసరం లేదు. నేను ఒకప్పుడు వాస్తవం చెప్పినా కానీ అపార్థం చేసుకున్నారు. అది క్యాస్ట్ ఫీలింగ్ తీసి అడ్డం పెట్టారు కాబట్టి నేను క్షమాపణ చెప్పేశాను, అయిపోయింది. ఏమాత్రం విద్యుత్ ఉంటే ఆ పాత వీడియోలు తీసేసేయాలి. మనం దాన్ని కొనసాగిస్తే మళ్ళీ నేను కూడా కొనసాగిస్తా కదా, నా చేత కదా. అందువల్ల ఇప్పటికైనా ఆయన విద్యుత్తో ఆ పాత వీడియోలు తీసేయమని, ఎందుకంటే నేను క్షమాపణ చెప్పాను కాబట్టి తీసేయమని చెప్తున్నా. తీయకపోతే ఆయన విద్యుత్కి వదిలేస్తా. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.